ఇటీవలి కాలంలో ఎక్కువ శాతం యువతి మంచి ఉద్యోగం సాధించి పట్నంలోనే స్థిరపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటిని అద్దెకి తీసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితిలో అద్దె ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి. తమ జీతం కంటే కూడా అద్దె ఖర్చులే ఎక్కువ అవుతున్నాయని చాలా మంది దిగులు చెందుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ అద్దె ఖర్చులకు చెక్ పెట్టడానికి వినూత్న రీతిలో ఆలోచన చేసింది. చైనాలోని హునాన్కు చెందిన ఓ యువతి అపార్ట్మెంట్ అద్దెకు తీసుకునే బదులు అధిక అద్దె ధరలను నివారించడానికి తన ఉద్యోగం చేస్తున్న ఆఫీస్లోనే స్థిరపడాలనే ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో ఆఫీస్లోని బాత్రూంలో నివసించడానికి నిర్ణయించుకుంది. హునాన్లోని ఒక ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తున్న ఆమెకు నెలకు 31,800 జీతం వస్తుంది. ఈ క్రమంలో నెలకు 9,415 రూపాయలు అద్దెకు చెల్లిస్తుంది. ఈ అధిక రెంటును చెల్లించడానికి ఇబ్బందిగా భావిస్తుంది. ఈ క్రమంలోనే కంపెనీ రెస్ట్ రూమ్ను తన నివాస స్థలంగా ఉపయోగించుకోవాలని ఆ యువతి తన యజమాని భార్యతో చర్చించింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికలో వెల్లడించింది. బాత్రూమ్ అద్దెకు తీసుకున్న తరువాత ఆమె విద్యుత్, నీటి ఖర్చులు నెలకు కేవలం 545 చెల్లించింది. ఆమె మొదట్లో నెలకు 2,290 ఆఫర్ చెప్పినప్పటికీ ఆమె యజమాని భార్య నిరాకరించడంతో చాలా తక్కువ మొత్తానికి ఆమె అక్కడ ఉండటానికి అనుమతి లభించింది. దాదాపు నెల రోజులుగా ఉంటున్న ఆ యువతి బాత్రూమ్ స్టాల్ను తాత్కాలిక గృహంగా మార్చేసింది. రహస్యంగా ఉండటం కోసం స్టాల్ తలుపులపై పెద్ద పెద్ద డోర్ కట్టెలను వేలాడదీస్తుంది. ప్రతి రాత్రి మడత పెట్టే మంచం ఏర్పాటు చేసుకుంది. బాత్రూంలో తన బట్టలు ఉతకడం, భవనం పైకప్పుపై ఆరబెట్టుకోవడం చేస్తుంది. బాత్రూంలో ఉంటున్న ఆమె నిద్రపోతున్నప్పుడు దుర్వాసన రాకుండా ఉండటానికి టాయిలెట్స్ను శుభ్రం చేసేది. అయితే ఆమె ప్రత్యేకమైన జీవన పరిస్థితి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.